ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి టెంపుల్ ఉంది. మన లేపాక్షిలోని ప్రధాన ఆలయం వీరభద్రస్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలంలో 16వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయం. ఈ ఆలయంలోని ఒక స్తంభం పూర్తిగా నేలను తాకనట్లుగా కనిపిస్తుంది. దీనినే హ్యాంగింగ్ పిల్లర్ అని అంటారు. ఈ పిల్లర్ కింద భాగం నుంచి ఒక కాగితం లేదా ఒక పలుచని వస్తువు వెళ్ళే అంత ఖాళీ కనిపిస్తుంది. ఈ ఆలయం బయట ఉన్న నంది విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది ఒకే రాతితో చెక్కబడిన భారీగా ఉన్న నంది శిల్పం. ఈ ఆలయంలోని పైకప్పులు, గోడలపైకి విజయనగర సామ్రాజ్యానికి చెందిన అందమైన శిల్పాలు, చిత్రకళలు కనిపిస్తాయి. ఈ ఆలయం ఉన్న ప్రదేశం తాబేలు ఆకారంలో ఉన్న సహజ శిలపై ఉంది అని చారిత్రక వివరణల్లో చెప్పబడుతుంది. అందుకే దీనిని కూర్మశిల అని కూడా అంటారు. ఎంతో అందమైన వీరభద్రుడి విగ్రహం కూడా ఈ ఆలయంలో ఉంటుంది. లేపాక్షి ప్రాంతానికి రామాయణంలోని జటాయువు కథతో బలమైన స్థానిక సంప్రదాయ సంబంధం ఉంది. జటాయువు కథ ఆధారంగా శ్రీరాముడు లే పక్షి అన్నారనే కథనం ఉంది. దాని నుంచే లేపాక్షి అనే పేరు వచ్చిందని ప్రసిద్ధి కథ. ఈ ఆలయంలోని స్తంభాలు, శిల్పాలు విజయనగర శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణలు. ఇలా ఎన్నో అద్భుతమైన చరిత్ర రహస్యాలు దాచుకున్న ప్రదేశం మన లేపాక్షి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం ప్రిటీ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.